ఎప్పుడు నీరసంగా, తల తిరిగినట్టుగా, ఎప్పుడు కూడా బలహీనతగా అనిపిస్తుందా? అయితే ఇది రక్తహీనత యొక్క సంకేతం కావచ్చు. దీన్ని మట్టుకు మీరు నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే రక్తహీనత అనేది చాలామందికి వస్తున్న ప్రాబ్లమ్ అనమాట. ముఖ్యంగా జెంట్స్ కంటే కూడా లేడీస్‌కి ఈ ప్రాబ్లమ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో, ఈరోజు మనకి ఈ రక్తహీనత గురించి అవగాహన అనేది నేను చెప్తాను. అంటే దీని యొక్క సంకేతాలు ఎలా ఉంటాయి? దీని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? అదేవిధంగా దీనివల్ల మనకొచ్చే సమస్యలేంటి? అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. సో ఇంగ్లీష్‌లో అనీమియా అంటారు. సో, మనకి రక్తహీనతకు సంబంధించి మనం అది ఎక్కువ అవ్వకుండా జాగ్రత్త పడటం ఎట్లాగో ఒకసారి చూద్దాం. సో, రక్తహీనత అంటే ఏంటి? అంటే రక్తంలో తగినంత ఎర్ర రక్త కణాలు లేదంటే హిమోగ్లోబిన్ లేనప్పుడు రక్తహీనత ఏర్పడుతుంది. శరీర భాగాలకు ఆక్సిజన్‌ని సరఫరా చేయడానికి హిమోగ్లోబిన్ చాలా ముఖ్యం. సో, ఇదే తగ్గిందనుకోండి మన బాడీకి కావాల్సిన ఆక్సిజన్ అందకపోతే మనకి చాలా ప్రాబ్లమ్స్ అనేటివి వస్తూ ఉంటాయి. ఓకేనా? సో, మెయిన్ వచ్చేసి దీని యొక్క సాధారణ లక్షణాలు ఏముంటాయంటే నీరసం. ఎక్కువ కూడా ఏ పని చేసినా కూడా నీరసంగా అనిపిస్తది. ఎక్కువ పని చేయలేరు. సో, అలసటగా ఉంటుంది. అలాగే చాలా బలహీనతగా అనిపిస్తుంది. చాలా వీక్ అయిపోతారు. అదేవిధంగా పాలిపోవడం. అంటే మన యొక్క చర్మము లేదంటే గోళ్ళు ఇవన్నీ కూడా పాలిపోయినట్లుగా ఉంటాయన్నమాట. అంటే మనకి ఈ రక్తహీనత ఏర్పడిందంటే ఈ లక్షణాలన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఏందంటే మనకి బ్రీతీనెస్ అంటే మనకి ఎక్కువ ఆయాసం అనిపిస్తుంది. తల తిరుగుతుంది. ముఖ్యంగా చాలా మందికి ఏందంటే నిలబడినా కానీ సడన్‌గా నిలబడినా కూడా తల తిరిగినట్టు అనిపించేస్తుంది ఒకేసారి. సో, ఈ లక్షణం ఉన్నా కూడా మనకి రక్తహీనత ఉన్నట్టు మనం గుర్తించాలి. అదేవిధంగా దీంట్లో 2 రకాలు ఉంటాయి. ఒకటొచ్చేసి ఐరన్ డెఫిషియన్సీ. అంటే ఈ ఐరన్ డెఫిషియన్సీ వల్ల ఏమవుతుందంటే ఈ హిమోగ్లోబిన్ అనేది ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. ఇంకొకటి ఏందంటే విటమిన్ డెఫిషియన్సీ. అంటే విటమిన్ B12 తక్కువ ఉండడం వల్ల కూడా మనకి ఈ రక్తహీనత ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది. సో, ఇది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఐరన్ డెఫిషియన్సీ, ఇంకోటి విటమిన్ డెఫిషియన్సీ అనమాట. సో, మన బాడీలో విటమిన్ B12 తగ్గకుండా మనం చూసుకోవాలి. సో, చాలామందికి ప్రాబ్లం అనేది ఉంటుంది. ముఖ్యంగా లేడీస్‌కి అది కూడా. సో, అసలు దీనికి ఎందుకు వస్తాయంటే ముఖ్యంగా పూర్ డైట్ అంటే మనం కూడా పోషకాహార లోపం వల్ల వస్తుంది. అంటే మనం సరిగ్గా తినకపోవడం వల్ల, మనం తినే తిండిలో పోషకాహారాలు సరిగ్గా లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లం అనేది మనకు వస్తుంది. ఇంకోటి ఏంటంటే గర్భధారణ సమయంలో అవసరం పెరగడం. అంటే ఎక్కువగా కూడా మనకి ఐరన్ అనేది ప్రెగ్నెన్సీ టైంలో చాలా అవసరం అవుతుందన్నమాట. కాబట్టి మెయిన్‌గా ప్రెగ్నెంట్ లేడీస్ జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఏంటంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయన్నమాట. ఓకేనా? దీనివల్ల కిడ్నీ ఇష్యూస్, అల్సర్ ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. అదేవిధంగా రక్తస్రావం జరుగుతుంది. అదే అంటే డ్యూ టు ఇంజురీ ఆర్ హెవీ పీరియడ్స్ అనమాట. సో, కొంతమంది లేడీస్‌లో రక్తహీనత గాని ఉంటే ఎక్కువగా ఇది పీరియడ్స్ కూడా ఎక్కువగా అవుతూ ఉంటుంది. సో, చాలామంది ఏందంటే ఇది గుర్తించాలన్నమాట. చాలామంది లేడీస్‌కి దీని గురించి తెలీదు. కాబట్టి మీకు ఎక్కువగా పీరియడ్స్ ఫ్లో ఎక్కువ అవుతుంది అనుకుంటే మీకు రక్తహీనత ఉండే అవకాశం కూడా ఉందన్నమాట. సో, ఇంకొకటి ఏందంటే ఈ ఐరన్ రిచ్ డైట్ అంటే మనకి ఐరన్ ఎక్కడ ఎక్కువ లభిస్తుందంటే ముఖ్యంగా ఈ పాలకూరలో ఉంటుంది. అదేవిధంగా పండ్లలో చూసుకుంటే దానిమ్మ, ఖర్జూరంలో ఎక్కువగా ఉంటుంది. సో, ఇంకొకటి ఏంటంటే బెల్లము, వేరుశనగలు ఇవన్నీ ఏవైతే మనకి రక్తం పడుతుందో సో అవన్నీ కూడా మనం తీసుకోవాలి. ముఖ్యంగా ప్రోటీన్స్ తీసుకోవాలి. అంటే మాంసం, గుడ్లు, పప్పులు, సో ఈ ధాన్యాలు మనకి ఏదైతే పోషకాహారం మన బాడీకి అందిస్తుందో సో అవన్నీ కూడా మంచి ఫుడ్ డైట్ కానీ మెయింటైన్ చేసుకుంటే మనకి న్యాచురల్గానే మనకి ఈ రక్తహీనతని అరికట్టొచ్చు అనమాట. సో, ముఖ్యంగా మనకి ఇది ప్రాబ్లం వచ్చిన తర్వాత చూసుకోవడం కంటే అది రాకుండా ముందుగానే మనం ముందుగానే మంచి ఫుడ్ తీసుకుంటే ఇంకా మంచిది. సో, మనకి ఇది అనీమియా ఎలా వచ్చింది అంటే ఈ రక్తహీనత ఎంత ఉంది మనం తెలుసుకోవడానికి మనకి కొన్ని టెస్టులు ఉంటాయి. అదేంటంటే CBC టెస్ట్ అంటారు. అంటే కంప్లీట్ బ్లడ్ కౌంట్ మన బాడీలో బ్లడ్ ఎంత ఉందో చెక్ చేయడానికి కూడా మనకి ఈ పరీక్షలు అనేవి ఉంటాయి. మనం చెక్ చేయించుకున్నామంటే ఎంత పర్సెంటేజ్ ఉందనేది మనం చూసుకోవచ్చు. నార్మల్గా లెవెల్స్ ఎట్లా ఉంటాయంటే జెంట్స్లో వచ్చేసి 13.5 గ్రామ్స్ అనేది ఉండాలన్నమాట మినిమం. ఓకేనా? సో, మ్యాక్సిమం 17.5 అనమాట. సో, అదే లేడీస్లో అయితే 12 ఉండాలి. 12 గ్రామ్స్ కానీ మన బాడీలో బ్లడ్ అనేది ఉండాలి. అంతకంటే తగ్గిందంటే దాన్ని రక్తహీనత అంటారు. ఓకేనా? సో, 15.5 దాకా మనకి లేడీస్కి ఉండాలన్నమాట. సో, ఇది మెయిన్ నార్మల్ లెవెల్స్ అనమాట. బ్లడ్ ఉండాల్సింది మన బాడీలో. సో, నివారణ చిట్కాలు మనం దీన్ని ఎట్లా నివారించుకోవాలి అనుకుంటే మామూలుగా ఈ ఐరన్ని తీసుకునేది ఎక్కువగా విటమిన్ C అనమాట. ఈ విటమిన్ C అనేది బాగా అబ్జర్వ్ అవుతుందన్నమాట. సో, ఈ విటమిన్ C ఎక్కడ ఉంటుంది? నిమ్మకాయలో అలాగే ఉసిరికాయలో ఉంటుంది. సో, ఇవి మనం ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. డైలీ ఒకటైనా మనం తినాలన్నమాట. సో, ఎక్కువగా ఈ రక్తహీనత ఉన్నవాళ్ళు టీని, కాఫీని మీరు అవాయిడ్ చేయండి. చాలామంది తినంగానే టీలు, కాఫీలు తాగుతూ ఉంటారు. సో, అట్లా చేయకుండా దాన్ని అవాయిడ్ చేస్తే చాలా మంచిది. అది కావాలి అనుకుంటే మన బాడీకి తగ్గట్టుగా అడ్వైస్ తీసుకొని మనం ఐరన్ సప్లిమెంట్స్ కూడా యూజ్ చేసుకొని సో మనం ఈ అనీమియా నుంచి మనం బయటపడవచ్చు. సో,
అనీమియా చాలా మందికి ఉందన్నమాట. ప్రెగ్నెంట్ ఉమెన్కి 52% మెంబర్స్కి ఉంది. అలాగే చిన్నపిల్లల్లో కూడా ఎక్కువ అవుతుందన్నమాట, 67% వరకు కూడా. సో ప్రెగ్నెంట్ కాని వాళ్ళకి కూడా చాలా వరకు ఏంటంటే లేడీస్కి వచ్చే మెయిన్ ప్రాబ్లం అనీమియా, రక్తహీనత వల్ల బ్లడ్ అనేది తగ్గిపోతూ ఉంది. దానివల్ల మనకి కొత్త కొత్త అనారోగ్య సమస్యలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి దీని గురించి మనం జాగ్రత్త ముందుగానే తీసుకుంటే చాలా చాలా మంచిదే. సో దీనికి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ బ్లడ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మీకు ఇంకేమైనా సప్లిమెంట్ అడ్వైస్ కావాలి అనుకుంటే వెంటనే నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.